కొత్తగా పెళ్ళైన వాళ్ళ బాధలు. ఏమైనా విశేషమా? పెళ్ళికి వెళ్ళకూడదు. ఏమ్మా ఏమైనా విశేషమా? ఇంటికి రాకూడదు. ఏమైనా విశేషమా? అయ్యో సంవత్సరం అయిపోయింది ఇంకా ఏం లేదా? అసలు ఎక్కడైనా బయట సిటీస్లో పనిచేసే వాళ్ళు ఉంటారు. సో ఊర్లకి పండగలకి పబ్బాలకి వస్తూ ఉంటారు. ఓకే, పెళ్ళయింది 1 ఇయర్ అయింది, 2 ఇయర్స్ అయింది, 3 ఇయర్స్ అయింది. కొంతమందికి ఏవో ప్రాబ్లం వల్ల లేట్ కూడా అయింది. మీకేంటండి? మీకేం అవసరం? వాళ్ళకి తెలీదా? పిల్లలు కావాలని వాళ్ళకి తెలీదా? వాళ్ళకి మాత్రం ఉండదా? ఒక పాపో బాబో కావాలి, పెళ్ళయింది, మనం లైఫ్లో ముందుకెళ్ళాలి, వి వాంట్ ఎ చైల్డ్ ఇన్ అవర్ లైఫ్ అని ప్రతి పెళ్ళైన కప్పులకి ఉంటుంది. వాళ్ళేం వద్దు అని అనుకోరు. వాళ్ళు ఇబ్బంది పడి వాళ్ళని మెంటల్ స్ట్రెస్కి గురి చేసి మానసిక బాధ అనుభవిస్తుంటుంది ప్రతి అమ్మాయి. అబ్బాయి కన్నా ఎక్కువ కూడా అమ్మాయి ఆ మానసిక బాధని అనుభవిస్తుంది. మీరు అడిగిన ఒక్కొక్క మాట ఒక్కొక్క తూట అలాగా గుచ్చుకుంటుంది అమ్మాయి మనసులో. సగం ఈ మాటల వల్ల వచ్చే స్ట్రెస్కి హార్మోన్స్ డిస్టర్బ్ అయ్యి కూడా ప్రెగ్నెన్సీ త్వరగా రాదు. అంత మెంటల్ స్ట్రెస్ని హ్యాండిల్ చేయడానికి ప్రత్యేకంగా యూట్యూబ్లో వీడియోలు చూసుకొని యోగాలు చేసుకొని, యోగా రెగ్యులర్గా చేయాలి. వీటి వల్ల డబల్ స్ట్రెస్ అయిపోతుంది అనమాట. ఎక్కడైనా అత్త వాళ్ళ ఇంటికి వెళ్దామా లేదంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామా ఇది అడిగేస్తారు, వద్దు, వెళ్ళేది వద్దు అనిపిస్తుంది. ఏదైనా ఫంక్షన్స్కి వెళ్దామా, వద్దు, దీని గురించి తలకా తినేస్తారు, వద్దు. అరే మాకు కూడా కావాలనే ఉంటుంది. టైం ఇవ్వండి, బాడీని అర్థం చేసుకోవాలి, హెల్త్ బాగా చూసుకోవాలి. ఇప్పుడు ఒకప్పట్లాగా కాదు, ఒకప్పట్లాగా ఫుడ్ తినట్లేదు ఎవరు. ఫుడ్ స్టైల్, లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. ఫస్ట్ లైఫ్ స్టైల్ మార్చాలి. ఒకరి హెల్త్ ఒకరు చూసుకోవాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెక్ చేసుకుంటారు, వాళ్ళకి తెలుసు చెక్ చేసుకోవడం. హాస్పిటల్ పోయి చూపించుకోండి. నీకెందుకు? మాకు తెలీదా? పదే 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 చెప్తుంటే ఎంత బాధేస్తుంది తెలుసా? దయచేసి సొసైటీలో పిల్లలు లేని తల్లుల్ని బాధ పెట్టద్దండి. వాళ్ళ టైం వాళ్ళు తీసుకుంటారు. లేదు అంటే అట్ లాస్ట్కి అడాప్షన్కి వెళ్తారు. దాన్ని కూడా అయ్యో బయట బిడ్డనా అని ఓవర్ యాక్షన్లు చేయొద్దండి. వాళ్ళ ఇష్టం, వాళ్ళ జీవితం. మీరెవరు మధ్యలో వేలు పెట్టడానికి? బంధువులు అయితే మానసికంగా క్షోభ చేయొచ్చా? ఏదో క్యాజువల్గా అడిగినట్లుంటుంది అది, కానీ దానివల్ల ఎంత బాధపడతారో అర్థమవుతుందా?